ఏంటన్నాయా ఏంటయ్యా నీ బాధ అసలు ఏంటి? పాన్లా తినాలయ్యా, అంతేగాని గేదెలా తినేసి రోడ్ల మీద పేడ వేసినట్లు మనుషుల మీద బస్ స్టాప్ లో వేయకూడదు. సరేనయ్యా, ఇప్పుడు ఏం చేయాలో చెప్పొచ్చుగా. క్లీన్ చేయి. ఎలా చేయాలో చెయ్యి, తర్వాత నేను చేస్తాను. మనుషుల మీద వేయడం తెలుసు కానీ తొడవడం తెలీదా నీకు? ఇదిగో ఇలా తొడాలి. తుడుస్తారో మాకు తెలదు మరి. నువ్వు మనిషి మృగానే రా, అసలు సొసైటీలో బ్రతుకుతున్నావా? ఎంతసేపు వెయిట్ చేయాలి నీకోసం? చూడవాడు ఎలా వస్తాడో. రోడ్డు అన్ని తర్వాత ఈగండి ఉంటారేంట్రా? పోనీ, ప్రతిదానికి రూల్స్ రెగ్యులేషన్స్. చూసుకోరా ఊసేటప్పుడు మినిమం కామన్ సెన్స్ లేదా? రోడ్డు అని బాబు అనుకుంటున్నావా? బస్ స్టాప్ నోట్ చేసుకుంటా. నాకు నువ్వు ముందు అర్జెంట్గా పోలీస్ స్టేషన్ పోనీరా. ఏమయ్యా ఏం రాస్తున్నావు? హలో మాట్లాడవేంటి? ఒక్క నిమిషం సార్. ఏం రాస్తున్నావు? నేనే కాదు సార్, ఈడే అడుగుతుందో నిన్నే. చెప్తాను సార్. చెప్పు. ప్రభుత్వానికి పోలీసులకి నా మనవి. నెంబర్ 1, బస్ స్టాప్ లో అమ్మాయిలు అబ్బాయిలు ఏడిపించకుండా ఓ కానిస్టేబుల్ ని పెట్టాలి. నెంబర్ 2, బస్ స్టాప్ లో పాన్ నమిలిస్తే 500 రూపాయలు ఫైన్ పెట్టాలి. అది కూడా నువ్వే డిసైడ్ చేసావు అన్నమాట. మీరంటే అభిమానం సార్. నెక్స్ట్ నెంబర్ 3, బస్సులో అమ్మాయిలు అబ్బాయిల సీట్లలో అబ్బాయిలు అమ్మాయిల సీట్లో కూర్చొని రెస్పాన్సిబిలిటీ లేకుండా ప్రవర్తిస్తున్నారు సార్. అబ్బా, దానికి 1000 రూపాయలు ఫైన్ పెట్టాలి సార్. కానిస్టేబుల్, వీడికి పబ్లిక్ రెస్పాన్సిబిలిటీ చాలా ఎక్కువగా ఉంది, బయటికి లాగండి. సార్ ఇది చాలా అన్యాయం సార్. మీరు కూడా రెస్పాన్సిబిలిటీ లేకుండా ప్రవర్తిస్తున్నారు. నేను మీడియా వాడిని సార్. పొద్దున్న లేచిన కానీ అలాంటి మీడియా వాళ్ళని చాలా మంది చూస్తున్నాం. నేను చెప్పదు మీరు వింటో లేదు, సామాన్య మాట మీరేమింటారు సార్? ప్రతి ఒక్కరు మీడియా గురించి మాట్లాడటం, హీరోలో పోజులు ఇవ్వటం. సార్ ఇవన్నీ పెడితే మీకే లాభం సార్. ప్రపంచంలో ప్రతి పని స్వార్థంతో ముడిపడి ఉంది, ఒక్క ప్రేమ తప్ప. నాకు ఐశ్వర్యరాయ్ అక్కర్లేదు, నన్ను అర్థం చేసుకునే మంచి అమ్మాయి దొరికితే చాలు. ఈ అమ్మాయిని చూస్తే నాకు అలాంటి ఫీలింగే కలుగుతుంది. ఎందుకు అరగంట నుండి నన్నే చూస్తున్నావుగా? చూస్తే హలో, కాఫీ డేలోకి వెళ్ళినా డబ్బులు కట్టాలి, సినిమా హాల్లోకి వెళ్ళినా డబ్బులు కట్టాలి, ఆఖరికి పార్క్ లో కూర్చున్నా డబ్బులు కట్టాలి. అది ఎంటర్టైన్మెంట్. నేను పిప్పర్మెంట్ ని. సిగ్గులేదు? అది నన్ను కనిపారేసిన ఎదలుకుండాలి. సారీ.